రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి యువత అంతా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ హక్కుల్ని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ గారు తీసుకొచ్చి విద్యార్థి నాయకుల పైన యువజన నాయకుల పైన ఏఎస్ఐ పైన మొత్తం ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ హక్కుల్ని వాళ్ళు నోరు గొంతు నొక్కేస్తూ కేవలం పీడీ యాక్ట్లు పెడుతూ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఈరోజు రాష్ట్ర యువత అందరినీ భయపిస్తున్నారు. నారా లోకేష్ గారు, మీరు గతాన్ని మర్చిపోవద్దు. మీరు గతంలో కూటమి ప్రభుత్వం అధికారం వస్తే యువత అందరికీ ప్రతి జనవరిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి యువత అందరినీ వంచన చేసి మోసం చేసి మీరు ఈరోజు అధికారంలోకి రాగలిగారు. దయచేసి నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఈ కూటమి నాయకులందరికీ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఈ సంవత్సరంలో ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు పక్కన పెట్టారు. ఈ సంవత్సరంలో ప్రతి నిరుద్యోగికి 60,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు. తక్షణమే అవి రిలీజ్ చేయాలి. అదేవిధంగా ప్రతి జనవరిలోని ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తాం, నిరుద్యోగి అన్నవాడిని లేకుండా రాష్ట్రంలో చూస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళపైన కేవలం భయపెట్టి మీరు భయభ్రాంతులు చేసి వాళ్ళని నోరు నొక్కేసి ఎక్కడ ఏ ఉపాధి లేదు, ఏ ఉద్యోగం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అన్ని వర్గాలు ప్రజల్ని మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం. రానున్న రోజుల్లో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన హామీలు సూపర్ 6 నెరవేర్చకపోతే ఈ పోరాటం యువజన విభాగం, విద్యార్థి విభాగం, ఏఎస్ఎం నుంచి అందరు ఏ అయితే యువతున్నారో రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళన చేస్తాం, ర్యాలీలు చేస్తాం. ఇదే విధంగా మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే వైజాగ్లో కానీ అనంతపురంలో కానీ మీరు ఎవరిపైన విద్యార్థులపైన కేసులు పెట్టారో తక్షణమే ఆ కేసులన్నీ మాఫీ చేయాలి. వాళ్ళ విద్యార్థులందరికీ యువత అందరికీ స్వేచ్ఛనివ్వాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏదైతే అన్ని కూడా అమలు చేయమని అడుగుతున్నాం. ఈరోజు మేమేమి కొంచెం కోరట్లేదు. గతంలో మీరు ఇచ్చిన హామీ ఫీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ విడుదల కావచ్చు, అదేవిధంగా ఏ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఉచితంగా అందరికీ వైద్య విద్య అందిస్తాను అవే మేము అడుగుతుంది తప్ప మిగతా ఏమి మేము అడగట్లేదు. కానీ ఈరోజు వాటిని ప్రశ్నిస్తుంటే ఎందుకు ఇవ్వట్లేదు మేము అడుగుతుంటే విద్యార్థి నాయకులపైన ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపైన నిర్బంధం సృష్టించి రోడీ సీట్లు పీడీఆర్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకొని విద్యార్థి లోకానికి, యువ లోకానికి ఏ హామీలు తక్షణం అమలు చేయాలి. అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యా యువజనాంగాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాజు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను. ఈరోజు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ప్రధానంగా నిరుద్యోగుల ఓట్లతో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతైనా ఇస్తాను 3,000 రూపాయలు, లేదా సంవత్సరంలో ఉద్యోగాలను కల్పిస్తాం, ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగుల్ని నిలువున ముంచేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు యువత రోడ్ల పైన పెడతామని చెడుతామని బట్టి మందుకి బానిసకి, గంజాయికి బానిసలు అయిపోయి ఈరోజు రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఉద్యోగాలు కల్పించక, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగాలు కల్పించక నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు. మీకు తగినటువంటి బుద్ధి స్థానిక ఎలక్షన్లో చూపిస్తారని చెప్పి నిరుద్యోగ యువత తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ జనవరిలోనైనా సరే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేసి మీ యొక్క ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం కంకణం కడతామని చెప్పి మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.